కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు హనుమాన్ జంక్షన్లో ఫుడ్ సేఫ్టీ అధికారి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. రాజమండ్రిలో పాలు కల్తీ జరిగి పలువురు మృతి చెందిన నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన అధికారులు హనుమాన్ జంక్షన్లో పాల విక్రయదారుల వద్ద నుండి శాంపిల్స్ సేకరించారు. పాలలో ఎటువంటి కల్తీ జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు ముమ్మరంగా చేశామని కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి గోపాలకృష్ణ తెలిపారు. రాజమండ్రిలో జరిగిన ఒక దుర్ఘటన వల్ల ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు స్టేట్ వైడ్ స్పెషల్ రైడ్స్ కి ఆదేశించడం అనేది దానిలో భాగంగా నిన్న మచిలీపట్నం జిల్లా కేంద్రంలో చేసాం. ఈ రోజు హనుమాన్ జంక్షన్ లో శాంపిల్స్ తీయడం జరిగినది. మిల్క్ వెండర్స్ డిఫరెంట్ చోట్లలో సర్వలెన్స్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వీటిని మనం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ మరియు వింటా ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించి వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అనార్గనైజ్ సెక్టర్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఆర్గనైజ్ సెక్టర్ లో కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి వాటిలో కూడా మేము శాంపిల్స్ చేయడం జరుగుతుంది. ఇదే పర్టికులర్ గా ఇదే పదే బయట కూడా అమ్మటం జరుగుతుంది. రోడ్డు మీద ఎక్కువగా ఇట్లా పౌడర్ అను యూరియా వంటి కూడా కలిపి ఎక్కువ మిక్సింగ్ చేసి అమ్ముతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగట్టమంటున్నారు. మీరు చాలా సీరియస్ కంప్లైంట్స్ వస్తున్న దానికోసమే వచ్చి ఈ రోజు శాంపిల్స్ తీయడం జరిగింది. శాంపిల్స్ ల్యాబొరేటరీకి పంపించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel